ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇట్లా ఎలిప్స్ వచ్చేటట్టు సర్క్యూట్ లో సెట్ చేసుకోవాలి. రైట్, ఈ సర్క్యూట్ లో సెట్ చేసుకున్నప్పుడు ఇది ఒక ఎలిప్స్ కదా, దీనికి సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ అని ఉంటుంది. ఇది మైనర్ కదా, ఇది బి, ఇది బి అంటే 2b. ఈ నుంచి వీడికి డిస్టెన్స్ ను మనం వర్టికల్ గా చూడాలి స్కేల్ లో. అది ఎంత వస్తుంది? 2b డిస్టెన్స్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇది ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు డిస్టెన్స్ చూడాలి. ఇది 2a డిస్టెన్స్. రైట్, 2a డిస్టెన్స్. దీన్ని పట్టడం కోసం ఏం చేస్తామంటే ఒక కెపాసిటర్ తీసుకుంటాం. కెపాసిటర్ ఇది ఎంత కెపాసిటర్? 0.047 మైక్రో ఫారడ్ కెపాసిటర్. అంటే ఇది 473 నెంబర్ ఉంటుంది. 473J, 2A 473J అనే నెంబర్ ఉంటుంది. రైట్, నేను దీని నుంచి ఇక్కడ ఒక ఎక్స్ ఛానల్ పెట్టుకున్నాను. ఇది CRO ఎక్స్ ఛానల్. ఎక్స్ ఛానల్ నుంచి ఏం తీసుకుంటున్నా? ఫంక్షన్ జనరేటర్ తీసుకోవాలి. ఫంక్షన్ జనరేటర్ పాజిటివ్, ఫంక్షన్ జనరేటర్ నెగిటివ్. ఇది గ్రౌండ్. ఇక్కడ నుంచి వస్తున్నాను. ఇక్కడ నేను ఒక లోడ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. లోడ్ రెసిస్టెన్స్. రైట్, లోడ్ రెసిస్టెన్స్ ని తీసుకోవాలి. లోడ్ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నేను వై ఛానల్ పెట్టుకుంటున్నాను. వై ఛానల్ పాజిటివ్. ఇది ఎక్స్ ఛానల్ పాజిటివ్, ఇది వై ఛానల్ పాజిటివ్. ఎక్స్ ఛానల్ నెగిటివ్ కూడా ఇది గ్రౌండ్. ఎక్స్ ఛానల్ నెగిటివ్. వై ఛానల్ నెగిటివ్ కూడా దేనికి ఇచ్చుకోవాలి? మనం గ్రౌండ్కి ఇచ్చుకోవాలి. వై ఛానల్ నెగిటివ్. రైట్, వై ఛానల్ నెగిటివ్ గ్రౌండ్కి ఇచ్చుకొని ఇది మనము ఇక్కడ నేను ఏం చూస్తా? నేను అంటే CROలో ఏం చూడాలని అనుకుంటాను? మనం CRO అవుట్పుట్ చూడాలని అనుకుంటాను. CRO అవుట్పుట్. వై ఛానల్, ఇది ఎక్స్ ఛానల్, ఫంక్షన్ జనరేటర్ ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కెపాసిటర్ తీసుకున్నాం. చూడండి, కెపాసిటర్ తీసుకున్నాం. ఇది ఎక్స్ ఛానల్ ప్రోబ్ పాజిటివ్ నుంచి కెపాసిటర్ ఒక ఎండ్కి ఇచ్చింది. దాని నెగిటివ్ని ఎక్కడ ఇవ్వాలి? గ్రౌండ్కి ఇచ్చింది. తర్వాత ఇది వై ఛానల్ ప్రోబ్ పాజిటివ్ని ఎక్కడ ఇవ్వాలి? వై ఛానల్ ప్రోబ్ పాజిటివ్ని ఎక్కడ ఇచ్చినా కెపాసిటర్ అదర్ ఎండ్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ దేనికి ఇచ్చిన? గ్రౌండ్కి ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ బాక్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బాక్స్ ఎక్కడ ఇవ్వాలి? మనము కెపాసిటర్ ఎండ్, తర్వాత లోడ్ రెసిస్టెన్స్ వచ్చిన దగ్గర ఇవ్వాలి. లోడ్ రెసిస్టెన్స్ వై ఛానల్ కెపాసిటర్ ఎండ్ దగ్గర నేను ఏమి ఇచ్చిన? రెసిస్టెన్స్ బాక్స్ ఒక ఎండ్ ఇచ్చిన. నెక్స్ట్ అదర్ ఎండ్ రెసిస్టెన్స్ బాక్స్ ఎక్కడ ఇవ్వాలి? గ్రౌండ్కి ఇచ్చింది. రైట్, ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ అంటే మనం ఫంక్షన్ జనరేటర్ అప్లై చేస్తాం కాబట్టి ఫంక్షన్ జనరేటర్ పాజిటివ్ ను ఈ కెపాసిటర్ ఒక ఎండ్ దగ్గర ఎక్కడైతే ఎక్స్ ఛానల్ ఉందో అక్కడ ఇచ్చింది. అంటే ఎక్స్ ఛానల్ పాజిటివ్ వచ్చింది, ఫంక్షన్ జనరేటర్ పాజిటివ్ వచ్చింది, కెపాసిటర్ పాజిటివ్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి కెపాసిటర్ ఎండ్, 2 ఫంక్షన్ జనరేటర్ ఎండ్, 3 ఎక్స్ ఛానల్ పాజిటివ్. రైట్, తర్వాత గ్రౌండ్ లో ఎన్ని గ్రౌండ్ ఉన్నాయి? మొత్తం 4 గ్రౌండ్ ఉన్నాయి. ఫంక్షన్ జనరేటర్ నెగిటివ్ గ్రౌండ్, ఎక్స్ ఛానల్ గ్రౌండ్, తర్వాత రెసిస్టెన్స్ అనదర్ ఎండ్, తర్వాత వై ఛానల్ ఎండ్. ఇప్పుడు ఇది మనకు బీమ్ ఇట్లా వస్తుంది. రైట్, ఇది బీమ్ ఇట్లా వచ్చిన తర్వాత ఎలిప్స్ షేపే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టేబుల్ వేయాలి. ఫస్ట్ ఏం ఫిక్స్ చేసుకున్నాము? ఒక ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేసుకున్నాం. ఎంత? అది 3000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేసుకున్నాం. కెపాసిటర్ కూడా ఫిక్స్. ఎంత? అది కెపాసిటర్ 0.4047 మైక్రో ఫారడ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1, ఇది ఫస్ట్ అండి సీరియల్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చేయాలి? 2a డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇది వర్టికల్ గా ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవాలి. మళ్ళీ రెసిస్టెన్స్ ఇంత తీసినాం కదా, రెసిస్టెన్స్ ఎంత తీసినాము? ఫస్ట్ లోడ్ రెసిస్టెన్స్. ఓకే, లోడ్ రెసిస్టెన్స్ ఒక 1500. ఫస్ట్ 1500 లోడ్ రెసిస్టెన్స్ తీసినాం. 2a కనుక్కున్నాం. రైట్, దీన్ని a చేస్తాం. తర్వాత 2b కనుక్కుంటాం, దీన్ని b చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? టీటా ఇజ్ ఈక్వల్ ఫేజ్ డిఫరెన్సే కదా, సైన్ ఇన్వర్స్ b/a. రైట్, ఇది సైన్ ఇన్వర్స్ b/a చేస్తే నాకు టీటా వస్తుంది. థియరిటికల్ గా కూడా మనం కనుక్కోవచ్చు. థియరిటికల్ గా ఏంటిది అంటే ఇది RC సర్క్యూటే కదా, ఇది R, ఇది C. RC సర్క్యూట్ ఇంపిడెన్స్ ఎంత? R ప్లస్ XC కదా, R ప్లస్ X ప్లస్ C. Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ XC. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ XC/R కదా, XC/R. అంటే XC అంటే ఎవడు? వాడు రియల్ పార్ట్ 1/ωc ఇంటూ R. ఇది టీటా ఈజ్ ఈక్వల్. ఆల్రెడీ ఒమేగా అంటే ఎంత? 2πf. ఎంత అప్లై చేసినాం? 3000. అంటే ఇది థియరిటికల్ గా కనుక్కుంటేనే టీటా వాల్యూ, ఇది ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కుంటేనే టీటా వాల్యూ. ఆ వాల్యూ ఈ వాల్యూకి వస్తే మనం ఫేజ్ డిఫరెన్స్ ఇంత వచ్చిందని చెప్తాం. రైట్, ఇది ఇట్లా చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్
ఇది ఒక ఇది పొజిషన్ మారాలంటే ఇది తిప్పాలి, పైకి కిందికి రావాలంటే అర్థమవుతుందా. ఇది హారిజంటల్ గా తిరగాలంటే ఇది తిప్పాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ నుంచి వర్టికల్ డిస్టెన్స్ ఉంది కదా, వర్టికల్ డిస్టెన్స్ సెంటర్ లో వర్టికల్ డిస్టెన్స్ 2b, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు వర్టికల్ డిస్టెన్స్ ఎంత 2a, ఎంతకి ఇది 1500. తర్వాత ఏం చేయండి 2000 చేయండి, తర్వాత 2500 చేయండి, తర్వాత 3000 చేయండి, అంతే. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఫిక్స్ పెట్టుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఫిక్స్ రైట్, ఫ్రీక్వెన్సీ ఫిక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంది, ఇప్పుడు రెసిస్టెన్స్ ఫిక్స్ ఒక 1500 రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఫిక్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మార్చాలి. అర్థమవుతుందా, సీరియల్ నెంబర్ ఫ్రీక్వెన్సీ మార్చాలి. ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎంత 3000 ఉంది, ఇది 3000, తర్వాత 4000 చేయండి, తర్వాత 5000 చేయండి. ఇప్పుడు ఇట్లా ఫ్రీక్వెన్సీ మార్చాలి కూడా మారుతాను. అర్థమవుతుందా, అంటే 1000 నుంచి చేయండి, 1000, 2000, 3000, 4000 చేయండి, అంతే. 4 వాల్యూలు అవి 4 వాల్యూలు ఇవి వస్తాయి. చేస్తారు కదా. కొంచెం ఇది కదల్చండి, ఇబ్బందిగా ఇది కదల్చకండి, కదలకండి.